లేదు, లేదా ఉన్నది, మరి ఉన్నదా లేదు. యేసు ప్రభుని ఇంకా వారు నమ్మలేదు. ప్రపంచమంతా ఏమనుకుంటుంది? క్రైస్తవ దేశం. మనది అన్య దేశం అంటా ఉన్నాం. ఆ దేశం కంటే మన దేశమే లేదు. చెప్పలేమంటాను. They didn't believe the Jesus. వారు ప్రభుని ఇంకా నమ్మలేదు. 1% కూడా నమ్మలేదు. నమ్మిన వారిని వారు అంగీకరించారు. They hate the Christianity. But we are in India. I like India. Why? Because our people are liking and loving the God, and they are accept చేయకపోయినా they are accepting the God. They are accepting. So we are great. కాలు దూతూ ఉన్నారు. వై? నేమ్ సేక్. పైకి యూదులయ్యి ఉండి చెప్పండి, పైకి భక్తి గల వారి వల్ల ఇవ్వండి. మొదటి వారు కడపటి వారు అవుతున్నారట. కడపటి వారు మొదటి అవుతున్నారు. నాకు తెలిసినంత ప్రపంచ చరిత్రలో వీఆర్ సో అడ్వాన్సింగ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. Whereas the named countries are not accepting and not receiving and not following. ఏ భేదమో లేదు. ట్రూత్ ఇస్ ఎ ట్రూత్. భేదము లేదు. ట్రూత్ అనే దానికి విచక్షణ కూడా లేదు. దాన్ని అనుసరించాలనుకున్న వాడు కూడా ఏం లేదు, విచక్షణ లేదు. ఒకసారి ఢిల్లీలో ఆంధ్ర భవన్లో పెద్ద సభ ఏర్పాటు చేశారు. అక్కడ నన్ను ఇన్వైట్ చేశారు. అది చేసిన చాలా సంవత్సరాల క్రితం ఆ మాట ఒకటి జ్ఞాపకం ఉంది. ఏమిటి అంటే, అక్కడ సంపంగి చెట్టు ఉంది. దాన్ని ఇద్దరు ఆడపిల్లలు వెళ్తున్నారు. మంచి వాసన వస్తుంది. అక్కడ సంపంగి చెట్టు వాళ్ళు చూడలేదు. ఏంటో స్మెల్ అని అలా ఇలా చూస్తుంటే అక్కడ సంపంగి చెట్టు కనపడింది. చాలా పూలు కనపడ్డాయి. ఆడపిల్లలు పాప చాలా సంతోషం వేసింది. ఇష్టంగా చెట్టు దగ్గరికి వెళ్ళింది. ప్రేమతో పువ్వు వచ్చింది. వినయంగా కళ్ళకద్దుకుంది, ముద్దు పెట్టుకుంది, ముక్కు దగ్గర పెట్టింది. సీతాఫల పువ్వు వాసన వచ్చిందా? సంపంగి పువ్వు. సీతాఫల పువ్వు సంపంగి పువ్వు ఎలా ఉంటుంది చూడడానికి? ది లుక్స్ సిమిలర్ బట్ నాట్ సో. ఒకటే కనబడితే కానీ ఒకటే కాదు. ఉప్పు కప్పు రొమ్మ చూడండి, ఒక్క పోలిక నుండు చూడ రుచులు చాడ వేరు. పురుషులు ఎందు పుణ్య పురుషులు ఏమయ్యా 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 వేరయ్యా. పక్కన కొంతమంది ఫస్ట్ బెంచ్ వాళ్ళు ఇక్కడ నిలబడినారు, కూర్చున్నారు. ఇక్కడ 2, 3 నాకు తెలిసిన వాళ్ళు తెలుగు. ఈ పక్కన ఉన్న పురుషులు చేయొద్దండి. పురుషులు ఎలా ఏంటి అర్థమైంది? రైట్, చూసారట? చూసారమ్మా? పుణ్య పురుషులు చేయొద్దండి. చూడండి, లుక్ ఎట్ సరే. భక్తి చేస్తున్నాను అంటున్న వారు కూడా ముందు కూర్చోమంటే కూర్చున్నారు. నలుగురు వచ్చి ఏమి లేదు, దమ్ము. ఏంటి దమ్ము లేదు. హైదరాబాద్ నిండా దమ్ము బిర్యానీ ఉందా లేదా? ఆ దమ్ము బిర్యానీ ఎక్కడ చూసినా కనబడుతుంది దేశాల్లో. రియాలిటీ మస్ట్ బి ద దమ్ము బిర్యానీ. సంతోషం లేదా మీకు? చెప్పండి, ఏది దమ్ బిర్యానీ? ముక్కలు లేదా ముక్కలు ఉన్నాయా? వెజిటేరియన్ ఉంది, నాన్ వెజిటేరియన్ ఉంది. వెజిటేరియన్లో బట్ నాన్ వెజిటేరియన్లో మొక్కలు కనపడవు. నాన్ వెజిటేరియన్ దమ్ బిర్యానీ తినే అలవాటు కొన్నవారు కొంతమంది ఉన్నారు. ములక్కాయ బిర్యానీ తిన్నారా? ఎవరు ఉండలేదన్నమాట. పనసకాయ బిర్యానీ అది తిన్నారు. ముక్క బిర్యానీ తిన్నా ఏమి లాభం వస్తుందో ములక్కాయ బిర్యానీ తిన్నా అదే లాభం వస్తుంది.
మునగాకు బిర్యానీ వేసుకుని అదే బిర్యానీ వస్తుంది, అదే వస్తుంది. ఉప్పు కప్పు ఒక రెండు పోలికలు వేరువేరుగా కనబడుతున్నాయి కానీ రెండు ఒకటే. అది నాన్ వెజిటేరియన్ లెక్కలో ఉంది, మాంసకృత్తుల మయం. మునగాకు శాకాహారం లిస్టులో ఉంది కానీ మాంసాహారం మయం. అలాగే ట్రూత్ ఇస్ ఎ ట్రూత్ వేరే ఇట్ మే బి. సత్యం అనేది సత్యమే, అది ఏ రూపంలో ఉన్నా అది మనకు వచ్చేప్పుడు క్రియారూపంగా రావాలి. చెప్పండి, ఇట్ మస్ట్ బి ఇన్ యాక్షన్. అవును, కాబట్టి ఆ పాప ఆ పువ్వును అంత వినయముగా, అంత దీనంగా, అంత రెస్పెక్ట్గా, అంత గౌరవంగా, అంత ప్రేమగా దాన్ని రిసీవ్ చేసుకొని ముక్కు పెట్టుకున్నప్పుడు దాని వాసన ప్రజ్వలింప చేసింది. ద గాడ్ ఆల్సో సైట్. దేవుడు ప్రేమించిన వారికి ప్రేమిస్తాడా? కళ్ళకు అద్దుకున్న వాడిని యేసులో ప్రేమిస్తాడా? కాళ్ళ తల్లిని వారు కూడా ప్రేమిస్తాడు. కాళ్ళ కింద నలిపినా సరే ప్రేమిస్తాడు. అంటే ఇప్పుడు సంపంగి పువ్వు గొప్ప, యేసు ప్రభువు గొప్ప? రెండు ఈక్వల్గా పోల్చొచ్చా? చెప్పండి. ఈ మే బి గాడ్, ఇది మే బి ఫ్లవర్. ఇది పువ్వు అయినప్పటికీ, అది ప్రభు అయినప్పటికీ, ఇక్కడ మనం చూడవలసింది ద కంటెంట్, ద నేచర్, ద ఒరిజినాలిటీ. ద గాడ్ ఈజ్ లవ్. ఈ మాట చెప్పారు అక్కడ. చెప్పినప్పుడు ఈ అమ్మాయి పువ్వు చూసినప్పుడు మంచి స్మెల్ ఇచ్చింది. అదే రెండవ పాప వచ్చి ర్యాష్గా కోపంగా చూసింది, కోపంగా తెంపింది, కింద పడేసి కాలుతో తొక్కింది, ఆ పువ్వు తీసి మొహాన్ని ఊసింది, తర్వాత ముక్కు దగ్గర పెట్టింది. వాట్ స్మెల్? ప్రేమించిన వ్యక్తి ఎలాంటి వాసన ఇచ్చింది? కాళ్ళ తన్ని ఉమ్మూసి ముఖం వచ్చిన ఉమ్మూసి ఏమిచ్చింది? వై? ద ట్రూత్ ఇస్ ద ట్రూత్, ఇట్ నెవర్ ఫెయిల్స్ అండ్ ఫేడ్స్. పువ్వు వికసిస్తుంది, అది ఫేడ్ అయిపోతుంది, బట్ లవ్ నెవర్ ఫేడ్స్. అది అన్నడు వాడబారదు. లవ్ మస్ట్ బి కాన్స్టెంట్. ప్రేమించిన వాడినే ప్రేమించింది, అది ప్రేమ కాదు. ప్రభు యొక్క ప్రబోధంలో ద మోస్ట్ హయ్యర్ వాల్యూస్ ఏంటంటే, ప్రేమించిన వాడిని ప్రేమిస్తున్నావా? ఓ, ఇట్స్ నాట్ ఏ లవ్. ద కంటెంట్ ఆఫ్ లవ్స్ వెయిట్ అనేది ఎక్కడ ఉంది? నిన్ను ద్వేషించు వారిని ప్రేమించు, ఈ శత్రువులను ప్రేమించు, ద్వేషించు వారికి మేలు చేయి, కీడు చేసిన వారికి మేలు చేయి, శపించు వారిని హింసించు వారిని దీవించు, శపించు వారిని దీవించు, బాధించు వారి కొరకు ప్రార్థన, బాధించు వారిగా వారు శరీర బాధలు ఉంటే వారి బాధను తీసి మీరు ప్రార్థన చేయి. చెంప మీద కొట్టు వారు ఒక చెంప మీద కొడితే రెండు చెంపల మీద కొట్టమని కాదు, ఏమంటుంది? రెండవ చెంప కూడా చెప్పండి. దీస్ ఆర్ ద వాల్యూస్. పైబట్ట ఎత్తుకుని పోవాలి. దయచేసి నా వైపు గమనించండి. సారీ, చెప్పండి. నీ అంగిని కూడా అదంతా అక్కర్లేదు. ఎక్కడ ఉన్నాం మనం? ఈ శత్రువులను ప్రేమించు, శత్రువులను ప్రేమించండి, ద్వేషించు వారికి మేలు చేయండి. అది దైవత్వం. The God descended as a human being, as a flesh and blood. Now God is not in the God's form. దేవుడుగానే లేడు. దేవుడు తన స్థానాన్ని విడిచి మానవుని వారికి ఇచ్చాడు. నథింగ్ ఎల్స్. ప్రపంచంలో దేనికి దైవత్వం ఇవ్వలేదు, ఒక మానవునికి. అందుకే ప్రభు అంటాడు, వీఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మనము మన పోలి చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము. సో వీ కెన్ బిలీవ్ వీఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నథింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్. ఏమన్నా అడుగుతున్నా, ప్రజలు కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు 8,000 మంది ఉన్నా అలా కలుసుకుంటాం, నాకు అలవాటు. కలుసుకుంటే వెళ్తున్నా. ఒక అమ్మాయి సంతలో పిల్ల ఉంది. అమ్మా, ఆ
పిల్లలు ఎత్తుకున్న అమ్మ ఉంది. అమ్మ పక్కన ఇంక పర్సన్ చాలామంది మనుషులు ఉన్నారు. ఆ పిల్లోడిని చూసి ఎత్తుకున్న అమ్మను చూసి యువతల అమ్మాయిని చూసి, ఏమ్మా తల్లి ఆ పిల్లోడా ఉంది అంటే నీ మొహం అన్నా. అవతల అమ్మాయి చేతుల్లో ఉన్నటువంటి పిల్లోడు అన్నాడే, ఆడి మొహంలో ఉంది అంటే నీ మొహం అన్నా. అదేంటి గారు అట్ట అంటారు? ఆడు నా కూతురు కొడుకు నా మనవడయ్యా. ఆడే నేనంటే నాలాగా వాడు ఉన్నాడయ్యా అండి. నమ్మలే అసలు అది అర్థమైంది మీకు? ఎలా ఉన్నాడు? నా మనవడు కాబట్టి హీజ్ ఇన్ మై ఇమేజ్. నాలో నుంచి వచ్చినాడు కానీ నాలో నుంచి వచ్చి నాలాగా ఉండకుండా ఆడలాగా నేను ఎందుకుంటాను? మీరు అటు నుంచి రామకుండా ఇటు నుంచి రండి అంది. ఏది వరుస? ఆమె చెప్పింది వరుస, నేను అడిగింది వరుస. నమ్మండి, దయచేసి నమ్మండి. వాక్యం మాట్లాడుతున్న మాట, ద గాడ్ హస్ గివెన్ హిస్ ఇమేజ్ టు ద హ్యూమానిటీ. మానవులైన మనం ఏమిటో తెలిసినా, దీనికి లేఖలు చెప్తున్న మాట ఏంటో తెలిసినా, ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ ఇట్, నో, అదర్వైజ్ నో, నథింగ్ అక్కర్లేదు. కానీ ఈ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు అనుకున్నట్ట మన స్వరూపమందు మన పోలి చొప్పున ప్రతిదానికి ఒక ఆకారం ఉన్నది. ప్రతి జీవికి, ప్రతి చెట్టుకి, ప్రతి పుట్టకి, ప్రతిదానికి ఆకారం ఉన్నది. దేనికి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మానవుకున్న ఆకారము అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, దాని ఆరిజిన్ ఏంటంటే, దాని మూలం ఎక్కడంటే, దేవుడు అంటున్న మాట ఏంటంటే, నమ్మగినట్లయితే దేవుడు అంటున్న మాట, నా ఆకారం నేను మానవుడికి ఇచ్చినాను. హీ ఈజ్ ఇన్ మై ఇమేజ్, నథింగ్ ఎల్స్. మా ఇంట్లో కుక్కను పెంచుతాం, కోళ్ళను పెంచుతాం, పావురాలు పెంచుతాం, కుందేలు పెంచుతాం, చాలా పెంచేది. నేను పెళ్లి చేసుకున్నాను, నాకు భార్య వచ్చింది, నాకు పిల్లలు కొట్టారు. 5 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. కుక్కలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఇవన్నీ పెంచినాయి. ఇప్పటికీ కొన్ని పెంచుతానే ఉన్నాం. వీటన్నిటికీ ఏ రూపం ఉంది? నా రూపమా, నా భార్య రూపమా? చెప్పండి. నేను పెంచున్న వాటి అన్నిటికీ నా రూపం, నా భార్య రూపం ఉందా? అది నా పెంపుడు జంతువులు కాదా? వాటిని నేను ప్రేమించలేదా? వాటికి ఆహారం ఇవ్వడం లేదా? వాటికి స్నానం చేయించట్లేదా? నేను గేదెలుగా ఆవులుగా కడిగితే ఆ 2 గంటల మధ్య కూడా ఇట్లా అన్నా కనపడుతుంది. ఊరికి అంత బాధగా కలుగుతా. మా కుర్రను కడగరాయంటే కడిగి చేస్తాడో పోలేదు నాకు అనుమానం. అమ్మో ఏమండి ఏంటి పాలు ఎలా ఉన్నాయి, అది కడుతున్నాడో లేదు గేదెనే. కడుతున్నాడమ్మా, కడుతున్నాడు కానీ ఏం కడుతున్నాడు? అక్కడ ఇట్టి కడిగినట్టండి. చిన్నపిల్లలు స్నానం చేశారంటాడు. వెనక దగ్గరంటే కాళ్ళు తోడాలి. ఇంకా మరొక చేశాడు. అమ్మా నాతో స్నానం చేసుకుంటానమ్మా, నువ్వు చేయిద్దామంటాడు. అది ఎప్పుడు నన్ను చేయొద్దంటావు, నాతో స్నానం చేసుకుంటాను అంటావు ఏంట్రా? నాకు నానైతే నాకు ఇష్టం, నాతో చేసుకుని వద్దంటాడు. ఏంటి మర్మం చూస్తే వాళ్ళమ్మ జైలుకి వెళ్ళి సందులో కూడా తోముద్దంట. అలాంటిది నీళ్ళు పోసి అయిపోయి చూసుకోవాలి ఎక్కువ అంటాడంట. ఏది వాడికి పైపే స్నానం కావాలి, అసలు స్నానం కావాలి. పైపే స్నానమా, అసలు స్నానం జ్ఞానస్నానమా? ఆధ్యాత్మికమైన స్నానం అది. జ్ఞాన స్నానం అంటే శరీరం స్నానం కాదు, హృదయ శుద్ధి, దేహ శుద్ధి. దేహం ఉంది, దేహాన్ని శుద్ధి కావాలి. ఇంకేముంది? హృదయం అన్నది హృదయ శుద్ధి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ప్రభుని శ్వాసం ఇచ్చిన వాళ్ళారా? ఇప్పుడు ఇక్కడ నలుగురు కూర్చున్నారు, నలుగురు స్నానాలు చేశారు. ఇవాళ చదువుకున్నారా? పౌడర్ వేశారా? నువ్వు చెప్పబోయా, నువ్వు నీట్గా కనపడుతున్నావు. కమిషనర్ గారు చెప్పరండి, చక్కగా తయారైనారు. కాబట్టి మీకు ముఖాలు చూస్తే ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో నాకు. నేనే లేనని రాసుకుంటే చూసుకుంటాను. కాబట్టి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నారు. మనుషులు చూడగానే ఎలా కనపడాలి? మన ఇతరులకి ఫ్రెష్గా కనపడాలి. అది మర్యాద. దేవుడు మనం చూసినప్పుడు కూడా ఈ ఫ్రెష్నెస్ సరిపోదు ఆయనకి. ఏం కావాలి? హృదయ శుద్ధి కావాలి. అబ్బా బొమ్మలాగా ఉందండి మీ భార్య,
మన ఫిన్లాండ్ వెళ్ళి కూర్చుంటే ఒక హోటల్ దగ్గర అక్కడ ఉన్న మనుషుల్ని చూశాను. ప్రపంచం అంత అందమైన వాళ్ళని ఎక్కడైనా ఎక్కడ చూడాలి, అంత అందమైన దేవత అంటే దేవత అంటే ఇట్లా ఉంటారేమో అని మనుషులు పడతారని దేవతలు అనుకున్నాను నేను. ఇద్దరు కూర్చున్నారు హోటల్, తల్లి కూతురుగా వాళ్ళు. నేను బయటకు కూర్చొని చూస్తున్నా, చూచి 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 మా పిల్లలు పర్చేసింగ్ చేసుకుంటున్నారు. లేదా 5-10 నిమిషాలు చూశానండి. చూసి చూసి ఒక నిర్ణయానికి వచ్చా, ఆ 2 బొమ్మలు పెట్టారు లోపల అనుకున్నా. ఇదే 10 నిమిషాలు నేను అబ్జర్వ్ చేసి చేసి క్లియర్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ 2 బొమ్మలు అందుకే అంత అందంగా నేను అనుకున్నాను. కాసేపు ఏదో తీసుకు తినడం మొదలెట్టాను. అప్పుడేమనుకున్నా, బొమ్మలు కాదు వాళ్ళు మనుషులు, ఎంత అందంగా ఉన్నారు. అంత అందంగా పుడతానని ఇంకో జన్మ ఉందా అనుకోవచ్చు. నేను మళ్ళీ పుడితే బాగున్నాను, ఉందా మరి జన్మ అనుకోవటం లేదు. జన్మలు ఉన్నాయని మనం నమ్ముతాం, అన్నమాట వాస్తవమే. కానీ దాని భావాలు వేరు. చేతలో చిల్లుకున్నది అది కనబడుతూ అనేది మార్పు చెందింది. చనిపోయి మార్పు చెందిందా, చనిపోవడం మార్పు చెందిందా? ఒక విధంగా చనిపోయింది, ఒక విధంగా చనిపోలేదు. చెప్పు. ఇప్పుడు మైనారావు గారు ఉన్నారు, ఆయన చనిపోయారు, ఆయన కానీ ప్రభువుని విశ్వాసం ఇచ్చారు. హైర్ మ్యాన్, ఉన్నతమైన ఉద్యోగి. నా గురించి ఏం చెప్తానంటే, ఆయన చివరి వయస్సులో అంత ఉన్నత స్థానంలో ఉద్యోగం చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగి అంత చివరి వయసులో కాలు నుంచి దిగలేని స్థితిలో కూడా అనేక పర్యావరణ రోజులు వచ్చి కారుకి ఇంటి ముందు పెట్టి నేనే అక్కడికి వెళ్ళి, అంతే రాలేడు, నేనే వెళ్ళి అమ్మగారు వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు నేను అవగాహన చేసుకున్నది ఏంటంటే, ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన జ్ఞాన స్నానం అంటే అర్థం ఏంటి, హృదయ శుద్ధి చేసుకున్నాడు. ఆయన చూస్తే నాకు ఏం జ్ఞాపకం వస్తుందంటే, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు శిలువ మీద వేలాడుచున్నప్పుడు అటువైపున ఒక దొంగ, ఇటువైపు దొంగ కూడా శిలువ వేయబడుచున్నప్పుడు వాళ్ళిద్దరూ ఒకవైపు దొంగ చూచి, యేసు నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. ఆ మాట ఒక్కటే అన్నాడు. పెద్ద బందిపోడు దొంగ, ప్రభుత్వమే వాడిని బ్రతికేదంటే వాడు చచ్చిపోవడం మంచిదని చెప్పి ప్రభుత్వం జడ్జెస్ వాడికి మరణ శిక్ష విధించారు. డై, వాడు చచ్చిపోవాలి, భూమి మీద ఉండకూడదు, సమాజాన్ని నాశనం చేస్తున్నాడు ఆయన మరణ శిక్ష వేశారు. వాడు చనిపోతున్న క్షణంలో ఆయన యేసు వైపు చూచి, యేసు నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు అప్పుడైనమాట, నేడే నీవు నాతో కూడా, చెప్పండి, నేడే నీవు నాతో కూడా. ఈ పక్కన కూర్చున్న పాప ఎవరు? ఆ పాపే. ఈ పక్కన ఈ పక్కన కూర్చున్న పాప అంటే ఎవరు? మన వాళ్ళ విశ్వాసులా? ఆ పక్కనే సరే సరే. కాబట్టి అక్కడ నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. కమిషనర్ గారు, మీరు మారిపోయిన ఎంతకాలం అయింది? మారిపోయిన ఎంతకాలం అయింది? 35 సంవత్సరాల క్రితము ఈయన రక్షణ పొందారు. ఓ నయా పైసలు లంచం తీసుకున్నా, కోట్లు తీసుకున్నారా? అయ్యా రైట్, థ్యాంక్ యూ. కాబట్టి అలాంటి విలువను కాపాడుకుంటున్నాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఆయన ఇంతకాలము ఆయన ఉద్యోగం చేసినాడు. ఆయన కూడా చాలా కాలం ఉద్యోగం చేసినారు. ఆ శిలువ మీద ఉన్న దొంగ నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ప్రభు అన్నారు, నేడే నువ్వు నాతో
మైనారావు గారు చనిపోక ముందు మీలాగా 30 సంవత్సరాల క్రితము ఆయన ప్రభువుని నమ్మిన వ్యక్తి కాదు. ఆయన ప్రభువుని నమ్మినటువంటి సంవత్సరాలు ఎన్ని ఉంటాయి అనుకుంటే ఒక సంవత్సరం లోపు, నాకు తెలిసినప్పుడు లాస్ట్ స్టేజెస్లో. కానీ మీరు ఎన్ని సంవత్సరాలు చెప్పారు? 30 సంవత్సరాలు చెప్పారు. 30 సంవత్సరాల క్రితం ప్రభువుని నమ్ముకొని విలువలను కాల్చుకున్నారు. ఆయన ఎంతకాలం కాల్చుకున్నారు? బిఫోర్ డెత్. కొద్ది కాలమే. మీరు 30 సంవత్సరాలు ఎక్కడ, కొద్ది కాలం ఎక్కడ. మన చేతి గడియారం ఉంది, కొద్ది మంచి గడియారం పడేసి ఇది పెట్టారు మా పిల్లలు. ఇతర చేస్తాం, డాడీ ఏంటి పడిపోయారా మీరు అన్న మనం ఫోన్ చేసి. నేను పడలేదన్నా. మరి ఏంటి నా ఫోన్లోకి వచ్చి పడిపోయినట్టు ఉంది. నేను పడలేదన్న, చేయరిట్ అన్నారన్నా. అన్నానన్న, ఓ అదే అయిపోలే అంటుంది. నా బాడీలో ఏం దొరుకుతుందో క్షణము నా బాడీ అంతట్లో ఏ సిస్టమ్ ఎలా దొరుకుతుందో సంగతి అది చెప్తుంది కదా. నాకు తెలుసా? యూ హ్యావ్ ఎ కాన్షియన్స్. మానవుడు దేవుడు మనస్సాక్షి పెట్టినాడు. ఆ మనస్సాక్షి తెలుసు. ఏం తెలుసు మనస్సాక్షి? వాట్ ఈస్ హ్యాపీ, హౌ యు ఆర్. ఏంటంటే మీరు ఎలా ఉన్నారన్న సంగతి మా దానికి తెలుసు. మనస్సాక్షిని రక్షించబడిన వాళ్ళ ముఖ్యముగా దేవునికి మనస్సాక్షి దేవుడు మనలో పెట్టినాడు. అది మన ప్రతి స్టెప్ దానికి తెలుసు. ఎన్ని అడుగులు నడిచిందో చెబుతుందండి. ఇది రోజు ఎన్ని అడుగులు నడిచింది, ఎంతసేపు నిద్రపోయింది, సౌండ్ స్లీప్ ఎంతసేపు నిద్రపోయింది, అది ఇది మానవ పరిజ్ఞానమే మన బాడీ సిస్టమ్ అంతటిని రికార్డు మనకు తెలియకుండా రికార్డ్ చేస్తుంది. మనకు తెలియదు మనకు గ్రహిస్తుంది. అంటే దేర్ ఇస్ ద గాడ్. ఇస్ నాట్ ఎ హ్యూమన్ మేడ్ థింగ్. దేవుడు మనుషులు తయారు చేసిన వాచ్ లాంటిది కాదు. అది మనం తయారు చేసింది. నా బాడీ అంతా నేను పెట్టుకుంటే ఇది నా అంతలో ఏం దొరుకుతుందో నాకు తెలియదు, కానీ దానికి అర్థమవుతుంది. సచ్చిత గాడ్ నన్ను వచ్చేస్తుంది. అవును, ఇట్స్ ద కాన్షియన్స్. మనస్సాక్షి దేవుడు మనలో పెట్టిన. నేను మనసులో ఏమనుకున్నానో అది మీకు తెలియదు, నాకు తెలియదా? చెప్పండి. కొంచెం ఇలాంటి వేదికలో మాట్లాడాలంటే ఆకాశం ఎత్తాను అంతసేపు మాట్లాడతాం ఒక వ్యక్తి గురించి. కింద దీని తర్వాత భలే ఎదాడు మొహం ఆడి గురించి మాట్లాడలేదు, ఏం మాట్లాడలే అని అనేవాళ్ళు లేరా? బోస్టింగ్, నో ట్రూత్. ద గాడ్ ఈజ్ ట్రూత్. ఆ ట్రూత్ అనే గాడ్ నీలోకి వచ్చినట్లయితే, ఆ ఆత్మలోకి వచ్చినట్లయితే, ఆత్మనికుడు ఆత్మని వశీకరణ అయిపోయినట్లయితే, ఓ వీళ్ళకి గాడ్. నీవు కూడా ఒక ప్రత్యక్షమైన దైవము, ప్రత్యక్షమైనటువంటి నియమము, ప్రత్యక్షమైనటువంటి దైవ స్వరూపము, దాని లక్షణములు, దాని స్వభావములు. ముగించే మాత్రం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మైనారావు గారు ఆ చివరి దినాల్లో గడి విలువలను కాపాడుతున్నట్లుగా మనకు కనబడుతున్నది. ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. దీనికి వాక్యం రాయకుండా మాట ఏంటంటే, మనము ఈ జీవిత కాలంలో జీవిస్తున్న మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు భూమి పుట్టారు, పెరిగారు, జీవించారు, మనందరికీ. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యథార్థవంతులుగా ఉండి అన్నిటికి అసలు అంటుకోకుండా ఉంటే అలాంటి వాడు చనిపోయినా కానీ ఆయన చనిపోయిన తర్వాత వారి పిల్లలు అదేంటి వాక్యం. అందుకే నన్ను కోర్టు విడిచిపెట్టానంటున్నాడు. నీతిని తప్పి తన నగను స్థాపించుకున్న వాని కంటే నీతిని తప్పి నగరం స్థాపించుకున్న వారికి శ్రమ. మరి ఎప్పుడు అవును నీతిగా జీవిస్తారు చాలా మంది. దేవుడు అనేవాళ్ళు కూడా ఎంత నీతిగా ఉంటారంటే, దేవుడు ఉన్నాడనే వారికన్నా చాలా నీతిగా, న్యాయంగా, ధర్మంగా విలువలు కలిగి పోషించేవాడు ఉన్నారు. దట్ ఇండివిజువాలిటీ అది. కానీ దేవుడు అంటాం కానీ అంతా ఉంటుంది. నీతి లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, ప్రేమ లేదు, కనికరం లేదు, విలువలు లేవు. కానీ అది కాదు. మనం ఈ దేహాన్ని విడిచిన తర్వాత కొరకు జన్మని ఒప్పుకున్నాం కదా. జన్మలో నేను అందరూ ఒప్పుకుంటాము. ఆత్మలో దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటే ఆత్మను ఒప్పుకుంటాము. ఆత్మను ఒప్పుకుంటే జన్మలో నేను ఒప్పుకుంటున్నాను. జన్మని ఒప్పుకుంటే పుణ్యలోకం నరలోకం ఉందని కూడా. ఇవన్నీ ఫ్యామిలీ అన్నమాట ఈ మాట్లాడిన కలిపి. ఇప్పుడు మైనారావు గారి లోకం విడిచి వెళ్ళిపోయినాడు.
బొమ్మల పురుగు ఉదాహరణ తీసుకున్నట్లయితే మన కళ మీద పుట్టింది, కళ మీద తిరిగింది, అందరం అసహించుకున్నాము, చేతితో కూడా పట్టుకోము, అది వస్తే చీటితో కూర్చి అవతల పారేస్తాము, దాన్ని 100 మంది అసహించుకుంటారు. అలా తిరిగి 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 ఆ మూలకెళ్ళి ఒక తాటే కిందకి వెళ్ళి అక్కడే ఉండి కదలకుండా ఉపవాస ప్రార్థన చేసింది. ఏ ప్రార్థన? మనం కూడా చేస్తున్నాం కదా, అందరూ చేస్తున్నాడు 40 దినాలు ఉపవాస ప్రార్థన. అది కూడా చేసింది కొన్ని దినాలు ఉపవాసం. ఎన్ని రోజులు మాట్లాడారు? 21 రోజున 21 days. 21 రోజులు అక్కడే కూర్చొని ఉంది. కాఫీ లేదు, టీ లేదు, పొలం తినడం లేదు, రాత్రి తినడం లేదు, కలడం లేదు, అక్కడే కూర్చుంది. 21 రోజులు అయిన తర్వాత అలా చూస్తూ ఉంటే ఛేదించుకుని వాళ్ళకి బయటికి వస్తుంది బొమ్మల పువ్వు. ప్రత్యక్షముగా కనబడుతుంది ఇక్కడ మనకి. మానవుని మనం నమ్మినటువంటి మనం చనిపోయినా సరే ఆత్మ ఉన్నదని, ఆత్మ మళ్ళీ లేచుదని, మళ్ళీ జన్మిస్తామని మనం నమ్ముతున్నామే. అది ప్రత్యక్షంగా ప్రపంచంలో చూపించేది ఎవరు? బొమ్మల పువ్వు. మన కళ్ళ ఎదుట నీచమైన జీవితం జీవించి, అసహ్యమైన జీవితం జీవించి, అందరి చేత అసహ్యం అనిపించుకొని పరివర్తన చెందిన తర్వాత రూపం మారిపోయింది, ఆకారం మారిపోయింది. ఎంత చేత అసహించడంలో అందరి చేత ఆహ్వానించబడుతుంది. అది ఉదాహరణ దేవుడు సమాజంలో పెట్టినాడు. మనము బతికి ఉండగానే ఆ సజీవ యాగముగా మన దేహములను సమర్పించుకుని పరివర్తన పొంది మన పరివర్తన జీవితాన్ని సమాజంలో చూపించగలిగినట్లయితే అంతమించిన దైవము, అంతమించేటువంటి ధన్యత మరొకటి లేదు. మన మైనారావు గారు అది చివరి దినాల్లో ఆధ్యాత్మికమైనటువంటి మనసుటువంటి వారు అయ్యండి. అది లోకంలో జీవితం జీవించేది అనేక సంవత్సరాలు కనపడలేదు. కానీ ఆ చనిపోయే ముందు ఆ కుటుంబంలో తన భార్యకి, తన కుమారుడికి, తన కోళ్ళు అని కుటుంబంలో ఉన్నారు. కాబట్టి ఆయన జీవితంలో పరివర్తన జరిగిందో లేదో ఆయన ప్రవర్తనలో మీకు అర్థమైందా? అర్థం కలదా? చెప్పాము. కాబట్టి నేను ఊహిస్తున్నాను ఆయన జ్ఞాపక కుటుంబంలో కూరుకోవడానికి ఆ కుటుంబ సభ్యులు ఆదాయం ఇవ్వడమే కాదు, కానీ ఆయన జీవితంలో ఆదాయం మనం తినడానికి జ్ఞాపకం చేసుకోవడానికి ఇప్పుడు సమయించారు. కాబట్టి మీరు అందరూ వచ్చినందుకు మీరు మాట్లాడేందుకు మంచిది.